హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన భారతీయ చరిత్రలో ఒక మహాజ్ఞాని, అర్థశాస్త్ర పితామహుడు చాణక్యుని గారు చెప్పిన జీవితాన్ని మార్చే ఆర్థిక సూత్రాలు. ఈ 5 సూత్రాలు మీరు నిజంగా ఫాలో అయితే మీ జీవితంలో ధనం, స్థిరత్వం, భద్రత తప్పకుండా వస్తాయి. అయితే ఆలస్యం ఎందుకు? మొదటి సూత్రంతో ప్రారంభిద్దాం. మొదటిది, మునిపే పొదుపు చేయాలి. సేవ్ బిఫోర్ యూ స్పెండ్. చాణక్యుని గారు చెప్పారు, ఖర్చు చేసే ముందు తప్పకుండా కొంత భాగాన్ని పొదుపు చేయాలని. మనకు జీతం వస్తుంది, ముందు ఖర్చులు చేస్తాం, చివరికి ఏమీ మిగలదు మన దగ్గర. ఇదే మనం చేసే అతిపెద్ద తప్పు. జీతం వచ్చిన వెంటనే 10% లేదా 20% మొదటిగా పక్కన పెట్టాలి. మీరు ఇలా అనుకోవచ్చు, చిన్న మొత్తం దాచితే ఏం ఉపయోగం వస్తుంది అని. కానీ నిజం ఏంటంటే ప్రతి నెల 500 లేదా 1000 రూపాయలు నిజాయితీగా పొదుపు చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అదే పెద్ద మొత్తంగా మారుతుందని గ్రహించండి. టీవీ, కొత్త ఫోన్, ఔటింగ్ కోసం అనవసర ఖర్చు చేస్తే ధనం చేతిలో నిలవదని గ్రహించండి. కాబట్టి గుర్తుంచుకోండి, ముందు పొదుపు, తరువాతే ఖర్చు. ఇదే సంపదకు మొదటి మెట్టు. రెండవ సూత్రం, రుణాల ఉచ్చులో పడకండి. అవాయిడ్ డెబ్ట్ ట్రాప్. చాణక్యుని గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆడంబరాల కోసం అప్పు చేయడం నాశనానికి మూలం. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ చాలా ఈజీగా లభిస్తున్నాయి. కానీ ఆ సౌకర్యమే మన జీవితాన్ని కష్టాల్లోకి నెడుతుందని గ్రహించండి. ఒక్కసారి ఊహించండి, మీకు 50,000 రూపాయల అప్పు ఉంది, ప్రతి నెలా వడ్డీ చెల్లించాలి. ఆ డబ్బు మీ పెట్టుబడిగా పనిచేయడం లేదు, మీ మీద భారం అవుతుంది. అవసరాలకు అప్పు తీసుకోవడం వేరు, ఆడంబరాలకు అప్పు తీసుకోవడం చాలా వేరు. కాబట్టి గుర్తుంచుకోండి, లగ్జరీ కోసం కాదు, నెసెసిటీ కోసం మాత్రమే మనం అప్పు చేయాలి. ఈ మూడవ సూత్రం ఏంటంటే తెలివిగా పెట్టుబడి చేయడం. ఇన్వెస్ట్ వైస్లీ. చాణక్యుని గారు చెప్పారు, డబ్బును దాచిపెట్టవద్దు, దాన్ని మీకోసం పని చేయించండి. పొదుపు చేయడం మంచిదే, కానీ పెట్టుబడి చేయకపోతే డబ్బు పెరగదని గ్రహించండి. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఇవన్నీ పెట్టుబడి మార్గాలే. రిస్క్ రిటర్న్ మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు 10,000 రూపాయలు ఎఫ్డీలో పెట్టారనుకోండి, 5 సంవత్సరాలకు అది 15,000 అవుతుంది. అదే డబ్బు సరిగ్గా రీసెర్చ్ చేసి స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 25,000 కూడా అవ్వచ్చు. అందుకే భయపడకుండా తెలివిగా పెట్టుబడి చేయడం నేర్చుకోండి. 4వ సూత్రం ఏమిటంటే భవిష్యత్తుకు ప్రణాళిక చాలా అవసరం. ప్లాన్ ఫర్ ఫ్యూచర్. చాణక్యుని గారు చెప్పారు, ప్రణాళిక లేని సంపద గట్టు లేని నది లాంటిది అని. భవిష్యత్తును ముందే ఆలోచించాలి. రిటైర్మెంట్, పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చులు, అనుకోని సమస్యలు. అందుకే ఇవన్నీ ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం. వీటి కోసం కనీసం 6 నెలల జీతానికి సరిపడే మొత్తం అత్యవసర నిధిగా మన దగ్గర ఉండాలి. ఈరోజు చిన్నగా ప్లాన్ ప్రారంభిస్తే రేపు జీవితం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుందని గ్రహించండి. 5వ సూత్రం, విజ్ఞానమే అసలైన సంపద. నాలెడ్జ్ ఈజ్ వెల్త్. చాణక్యుని గారి చివరి కానీ అత్యంత ముఖ్యమైన సూత్రం ఇది. విజ్ఞానం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. డబ్బు సంపాదించడానికన్నా డబ్బును నిర్వహించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. అసలు స్టాక్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? ఎలా ఎదుగుతాయి? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అసలు ఎందుకు అది అంత అత్యవసరం? ట్యాక్స్ ప్లానింగ్ ఎందుకు చేయాలి అని వీటన్నిటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే తప్పులు చేయరు, డబ్బును సురక్షితంగా పెంచుకుంటారు. గుర్తుంచుకోండి, జ్ఞానం లేకుండా సంపాదించిన డబ్బు మన దగ్గర నిలవదు. మిత్రులారా, చాణక్యుని గారి ఈ 5 ఆర్థిక సూత్రాలు మీ జీవితాన్ని నిజంగా మార్చగలవు. మనం మరొకసారి రివైండ్ చేద్దాం. మునిపే పొదుపు చేయాలి, అప్పుల నుంచి దూరంగా ఉండాలి, తెలివిగా పెట్టుబడి చేయాలి, భవిష్యత్తుకు ప్రణాళిక ఉండాలి, విజ్ఞానాన్ని పెంపొందించాలి. గుర్తుంచుకోండి, ఈరోజు వేసిన చిన్న అడుగులు రేపటి పెద్ద సంపదకు కారణమవుతాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.